వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. కోటి నుంచి బోడుప్పల్ దాకా ఇప్పుడే బస్సు రావడం జరిగింది. 115 కోటి ఉప్పల్ బోడుప్పల్. ఎదురుగానే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది. ఇక్కడ సంథింగ్ ఏదో చిన్న ప్రెస్ మీట్ జరుగుతుంది. దేనికి సంబంధించిందో ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు, కానీ అక్కడ లోకల్ రిపోర్టర్స్తో అయితే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇది మేజర్ బస్ స్టాప్. ఇక్కడ బస్సు షెల్టర్ అనేది ఉండదు. టీజీఎస్ ఆర్టీసీకి సంబంధిత అధికారులు ఎవరైనా చూస్తే ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ, బోడుప్పల్లో ఒక బస్ షెల్టర్ పెట్టండి. ఎందుకంటే ఎండ కొడుతుంది, చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. వర్షాకాలం ఎట్లయినా ఇబ్బంది పడ్డారు, అది అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు. ప్లీజ్ రిక్వెస్టింగ్, కొంచెం ఒక షెల్టర్ ఎట్లయినా ఈ మేజర్ సర్కిల్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర వచ్చేలాగా చూడండి. ఎస్, వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఇయర్. టైటిల్ తమ్నైల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ స్టిల్ ఇంకొక బస్సు వస్తుంది 71A బోడుప్పల్ టు అఫ్జల్గంజ్. ఇదిగోండి, ఇక్కడ ఆగుతుంది, ఇట్లా దిగుతారు. ఇటు బస్ షెల్టర్ లేదు, అటు బస్ షెల్టర్ లేదు. కనీసం అక్కడ స్పేస్ ఉంది, అక్కడనన్నా లేదా ఇంకొంచెం స్పేస్ అన్న తీసుకొని గవర్నమెంట్ అక్కడ బస్సు షెల్టర్ అనేది మినిమం కట్టియాలి. బోడుప్పల్లో ఉన్న ప్రజలు మీరు చెప్పండి, బస్ షెల్టర్ అవసరం ఉందా లేదా? మేజర్ మళ్ళా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా కలిసింది, అంతకుముందు నుంచి కూడా పెద్ద మున్సిపాలిటీ. బాగున్నావా? ఓకే, థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు కూడా తీస్తున్నా. ఓకే. బోడుప్పలో చిన్న ఉన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి అన్నమాట. అన్న వీడియోలు బాగా తీస్తున్నావుగా, ఫాలో అవుతున్నా అంటే ఓకే థ్యాంక్స్ అని అంటున్నా. మళ్ళా చెప్తున్నా ఖుషితోటి, అవును ఇప్పుడు కూడా వీడియో రికార్డులోనే ఉంది అని అన్న. ఓకే, దట్ వాస్ గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ జీసస్ బ్రో. ఈ వీడియో కూడా చూస్తుండొచ్చు మేబీ. థ్యాంక్ యూ. అక్కడ కూడా థ్యాంక్ యూ చెప్పినా అనుకోండి. ఆ వీడియో చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అప్రిషియేషన్ వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది కదా ఫేస్లో గ్లో, ఆ గ్లో ఉన్నదనమాట ప్రజెంట్ ఫేస్లో. అది ఇప్పుడు నేను క్యాప్చర్ చేయలేను, కెమెరా అటు సైడ్ ఉన్నది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇంతకుముందుకి ఇక్కడ ఉండేది వాటర్ ట్యాంక్ని మిస్ అవుతున్నాం. ఎందుకంటే అడ్రస్ చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ ఉండే మనకు అది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక మేజర్ డౌట్ ఉంది నాకు, మీరే నాకు క్లారిటీ ఇవ్వాలి. ఈ షాప్ల ముందు వరకు పోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇక్కడ రోడ్ వేసిన తర్వాత ఫుట్పాత్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇది రోడ్డు వెడల్పు కొరకే వాడుతుర్రా, ఏం జరుగుతుంది మరి? ఇక్కడ నడవడానికి కూడా ఒక ఫుట్పాత్ అనేది ఉండాలి కదా. ఓకే, ఫుట్పాత్ గురించి ఒక క్లారిటీ. రెండోది, ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని చోట్లల్లో షాపుల ఇది చిల్కానార్కు వెళ్ళే దారి మధ్యలో ఇంటరప్ట్ చేసిన, సారీ. అటు సైడ్ వెళ్ళిపోతే మల్లాపూర్ వైపు వెళ్తాం. ఇందాక ఒక సర్కిల్ వచ్చింది, ఆ రైట్ వెళ్తే, ఇలా స్ట్రైట్ వెళ్తే చిల్కానార్ వైపు వెళ్తాం. రెగ్యులర్గా ట్రావెల్ చేసేసరికి నేను ఆ రూట్ చెప్పడం మర్చిపోయినా. ఇది చిల్కానార్కు వెళ్ళే దారి. ఓకేనా, చలో వెళ్దాం. ఇట్లా షాప్లో ముందు వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. మరి షాప్ ముందు పార్కింగ్ పరిస్థితి ఏంటిది? ఈ రోడ్ మీదనే ఇట్లా ఇప్పుడు బైకులు పార్క్ చేసినట్టే పార్క్ చేస్తారా? అట్లాంటప్పుడు రోడ్ వెడల్పు చేసి ఏం లాభం అనే కొన్ని డౌట్లు మైండ్లో తిరుగుతున్నాయి. బట్ రైట్ టైం చూడాలి. అండ్ ఇంకొక డౌట్, ఈ పోల్స్ చూసినారా, ఎలక్ట్రికల్ పోల్స్. ఈ పోల్స్ రోడ్డు కాకముందుకు తీసి ఏదైనా ఒక సైడ్ కార్నర్ ప్లేస్మెంట్ ఇవ్వడం కరెక్టా, లేదా రోడ్ అంతా అయిపోయాక ఇది లేపి అక్కడ పెట్టడం ప్లేస్మెంట్ కరెక్టా అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది ముందే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పోల్స్ తీసి ఏదైనా ఒక కార్నర్, వాళ్ళు ఏదైతే కార్నర్ అనుకురో ఆ కార్నర్ వైపు పోల్స్ పెట్టుంటే బాగుండేది. రోడ్డు మధ్యలోనే పోల్స్ ఉన్నాయి. ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అందరికీ అది ఐడియా ఉంటుంది. ఇదిగో ఇటు సైడ్ చూడండి, ఇవన్నీ రోడ్డు వెడల్పు కొంచెం తీసుకున్నారు కదా, ఆ మధ్యలోనే పోల్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఇక్కడ సైడ్ కూడా చూస్తే ఈ మధ్యలోనే ఈ పోల్ ఉంది. ఈ పోల్లో పరిస్థితి ఏంటిది, ఏది రైట్ వే అనేది మీరు వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ చూస్తారు కదా. అండ్ ఇంకొకటి రైట్ ఇమ్మీడియట్గా ఈ పోల్ రీప్లేస్మెంట్ చేయాలి. మీకు కనబడ్డదో లేదో తెలియదు. అండ్ అసలు ఇంతసేపు కూడా ఉంచొద్దు దీన్ని. మరి ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, లేదా ఈ వర్క్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయిందా తెలియదు. హెల్మెట్తోనే అట్లే నడుస్తున్నా. ఇది చూసిరు కదా, ఈ పోల్ ఇరిగిపోయింది. ఇది యాక్చువల్లీ ఇది ఎంత ఎమర్జెన్సీ మీరు చెప్పండి. దీన్ని ఇట్లనే వదిలేసారు. ఇది ఇరిగిపోతే ఏంది పరిస్థితి? అది కొన ఊపిరితోటి ఉన్నది. ఈ వీడియో
లేకపోతే ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలా నాకే అర్థమవుతలేదు. లోకల్ లీడర్స్ అన్న కొంచెం మీరు తొందర అయ్యేటట్టు చూడండి అన్న ప్లీజ్. యాక్చువల్లీ షాప్ ముందు వాళ్ళన్న ఎవరన్నా పోయి మున్సిపల్ ఆఫీస్లో చెప్పేది ఉండే, బట్ అది ఇమీడియట్గా చేయాలి, లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక వొకేషనల్ కాలేజ్ ఉన్నట్టుంది. ఈ స్టూడెంట్స్ అందరూ అక్కడికి సంబంధించిన వాళ్ళే. ఓకే, చికెన్ హలీం పెట్టారు ఇక్కడ 70 రూపాయలు. వావ్. పోల్ రీప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా జరగాల్సిందే ముందే, కానీ ఇప్పుడు జరగలేదు అనేది నాకు డౌటు. సో దాని గురించి మీరే నాకు క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నా. ఇదిగోండి, ఇంతకుముందుకి ఇక్కడ బ్రిడ్జ్ ఉండే, ఇట్లా మొత్తం ఇట్లా కాలువ లాంటిది కడుతున్నారు. డ్రైన్ బాక్స్ మామూలుగా కడుతుంటారు కదా చాలా చోట్ల హైదరాబాద్లో, అట్లా డ్రైన్ బాక్స్ లెక్క ఇటొక బాక్స్ అటొక బాక్స్ కట్టినారు. ఇక నేను జనరల్గా దాన్ని బ్రిడ్జ్ అని థంబ్నెయిల్స్లలో పెడుతూ వచ్చిన. మనకి ఇక నీటి మీద ఏదైనా నిర్మిస్తే దాన్ని బ్రిడ్జ్ అనడం అలవాటు కాబట్టి ఆనమైతే దాన్ని స్పెసిఫిక్ టర్మినాలజీ ఏముందో, కాల్వ కట్ట ఏదో అన్నారబ్బా, నేను మర్చిపోయినా. ఇలాంటి మోడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని ఏమని పిలుస్తారు సివిల్ లాంగ్వేజ్లో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా పిల్లర్లు అంటే ఇట్లా గోడ లాంటిది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేపి ఇది ఇటు వర్క్ చేసిరు, మధ్యలో అటు సైడ్ రైట్ సైడ్ కూడా గోడ లాంటిది లేపి ఇదంతా చేసిరు వరకు. అటు సైడ్ సగం అయిపోయింది, అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, రిమైనింగ్ సగం ఉన్నది. దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లీ కన్స్ట్రక్షన్ని నాకు తెలియక నేను బ్రిడ్జ్ అంటున్నా. ఏమంటారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. టర్మినాలజీ మీరే నేర్పించారు నాకు, తీయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టర్మినాలజీలు నాకు తెలియవు, బట్ మీ దగ్గర నేర్చుకుంటున్నా. కెమెరా డౌన్ అయింది, అప్ చేస్తా. ఇక చదువుకుంటారు కానీ అంటే బాధపడతారు కానీ చాలామందికి సివిక్ సెన్స్ బేసిక్ సెన్స్ కూడా ఉండదు. ఇప్పుడు రోడ్డు లెఫ్ట్ సైడ్లో నడవాలి కదా, ఏది ఇట్లా బండి వస్తే ఎదురుగానే నడుచుకుంటూ వస్తుంది, ఏమంటాం చెప్పురు. ఇక్కడనే ఏదో కాలేజ్ ఉంది ఈ గల్లీ లోపలనే. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కాలేజ్ పేరు కామెంట్ చేయండి. ఇదిగోండి వచ్చేసినాం. ఇప్పుడు చిల్కనార్కు వెళ్ళే దారిలో ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే చిల్కనార్ దాకా వెళ్ళిపోతాం. కేపీఎన్ ఫ్రెష్ పెరుగు బాగుంటుంది, 30 రూపీస్ 400 గ్రామ్స్. చాలా వీడియోలలో చెప్పిన. ఇదిగోండి మొత్తం ఇప్పుడైతే కార్లు బండ్లు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడొచ్చు, మొత్తం పోల్స్ అనేటివి మిడిల్లోనే ఉన్నాయి. ఇది బోడుపల్లి నుండి చిల్కనార్కు వెళ్తున్న రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు. ఫిబ్రవరి 24వ తారీఖు ఈవినింగ్ 4:15 అరౌండ్ ఆ టైం అవుతుంది. ఆర్బిఎన్ ఇది ఒక ఫంక్షన్ హాల్, బొమ్మ గంగయ్య కన్వెన్షన్. ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ ఉంటుంది. వీళ్ళు ఓకే బాగానే నడుస్తారు, వెరీ గుడ్. లెఫ్ట్లోనే నడుస్తారు. అరే ఇక్కడ ఇటాచీ ఉంది బాయ్, ఇటాచీ తోటి వర్క్ ఏదైనా జరుగుతుంది. సన్ ఎదురుగా కాబట్టి కొంచెం డార్క్ కనబడుతుండొచ్చు విజువల్. ఇటాచీ తోటి అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది. వాట్ ఎవర్ మనం అనుకున్నామో అదే దానికి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ పోల్స్కి సంబంధించిన వర్కే లాగుంది. అక్కడ ఒకటి స్టీల్ ఫ్రేమ్ వేసినారు పెద్దది, ఇటాచి పక్కన ఉన్నది, అది పోల్స్కి సంబంధించిందే అని అనుకుంటున్నాను నేను. వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఒక ఫోటో తీసుకుందాం. ఇంకా చాలామంది చూస్తారు మనని ఒకటే వీడియోలు తీస్తుంటే. థంబ్నెయిల్ కోసం ఇంకొక ఫోన్లో ఫోటో తీస్తున్నా, కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుందని. చలో లెట్స్ గో. శ్రీ అన్నపూర్ణ మెస్ అట. ఓకే, అరే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, వెనస్డే. ఎస్, వెనస్డే నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తమ్ముళ్ళు చెల్లెమ్మలకి ఆల్ ద వెరీ బెస్ట్. చదవండి. అండ్ అవర్ ఫ్యామిలీ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్. మీ అందరి గురించి కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గురించి. ఎస్పెషల్లీ మా బొమ్మాడిది ఉన్నాడు అనమాట, మా చిన్నత్త కొడుకు సోను. వీడియో చూస్తున్నా సోను. ఆల్ ద వెరీ బెస్ట్ సోను నీకు కూడా. అండ్ ఈ మధ్యలో కొంచెం కలిసి ట్రావెల్ చేసినాం అనమాట, కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. పరిచయం చేస్తాం ఏదో ఒక రోజు మెయిన్ వీడియోలో. రీల్స్ షూట్ చేసినా కానీ ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేయలేదు, టైం చూసి రిలీజ్ చేస్తా. సో అది వేరే సబ్జెక్ట్. ఇది ఈ పోల్స్కి సంబంధించిందే.
ఒక వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక బ్రో కామెంట్ చేసేదాకా నాకు కూడా ట్యూబ్ లైట్ వెలగలేదు. అన్న పోల్స్ అనేటివి ఫస్ట్ రీప్లేస్ చేయాలి, ఇది మధ్యలోనే ఉన్నారు ఇదేంటిది అని అడిగిండు. ఓకే, మీరు కూడా ఈ పోల్స్కి సంబంధించి క్లారిటీ నాకు ఇవ్వండి. ఇది ఇంకొక ఫంక్షన్ హాల్, బొమ్మక్ శాంతమ్మ గార్డెన్స్. ఇక్కడ ఈ రూట్లో చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. వావ్, అమేజింగ్. గతంలో కూడా ఒక వీడియోలో చెప్పిన, ఎస్, అనదర్ పెట్రోల్ బంక్ ఈజ్ హియర్. ఇంకొక పెట్రోల్ బంక్ వస్తుంది చిలకనార్కి వెళ్ళే దారిలో, బొమ్మక్ వివిఎస్ ఏసీ కన్వెన్షన్. ఇది బొమ్మక్ బాలయ్య కన్వెన్షన్, బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాల్. ఓకే, కన్వెన్షన్ నన్ను లేదనుకోండి, ఫ్లోలో వచ్చేసింది. ఇది బోడుప్పల్ నుండి చిలకనార్ దాకా వెళ్ళే రోడ్డు వెడల్పు. ఫిబ్రవరి 24వ తారీఖు, ఫిబ్రవరి మంత్ ఎండ్ అప్డేట్ అనుకోవచ్చు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే కంటెంట్ చెక్ చేయండి. ఎందుకో నాకు ఇది ఇన్కంప్లీట్ ఉంది, ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వీడియో ఎండింగ్లో అనిపిస్తుంది. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే చిలకనార్కి వెళ్ళిపోతాం, అక్కడ వరకు అయితే పనులు జరిగినాయి. ప్రపోజల్ రోడ్ ఎక్కడి దాకా వస్తుంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. మీకు ఏమైనా క్లారిటీ ఉంటే ప్లీజ్ కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ రూట్ చూసినారు కదా స్ట్రైట్, ఇక్కడ తిరుమల మెడోస్ అని కాలనీ పేరే, అది MEADOWS, తిరుమల మెడోస్ కాలనీ. ఇటువైపు వెళ్ళినాం అనుకోండి, బోడుప్పల్ రాచెరువు, కొంతమంది రామాచెరువు అంటారు, కొంతమంది రాచెరువు అంటారు. ఇక లోకల్లో చెరువు అంటుంటారు, అది మీ అందరూ తెలిసిందే. సో ఆ చెరువుకి దారి కూడా ఈ వీడియోలో చూపిస్తే అయిపోతుంది పనిలో పని అన్నట్టుగా. కంటిన్యూటీ, వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ వీడియో. బోడుప్పల్ చెరువుని రీడెవలప్ చేస్తారు వితౌట్ హైడ్రాకి సంబంధం లేదు, బట్ బ్యూటిఫుల్గా జరుగుతున్నాయి వర్క్స్. దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇదే పేరుతోటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, @సింబల్ కొట్టి ఇదే నేమ్ MOSESPATLOJU అని కొట్టండి, మీకు మన అకౌంట్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది తిరుమల మెడోస్ కాలనీ. ఇక్కడ ఈ డెడ్ అండ్ రాగానే రైట్ వచ్చేసినాం అనుకోండి, ఇదే వర్క్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, బోడుప్పల్ చెరువు అని. దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. వెళ్దాం అనుకున్న లోపలికి గేటు పెట్టుంది. ఇక March 1 కూడా వస్తుంది కదా, త్వరలో మార్చ్ అప్డేట్ దీనికి సంబంధించింది ఇచ్చే ప్రయత్నం చేస్తే. ఇదే బోడుప్పల్ చెరువు. ఓకేనా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్. థ్యాంక్ యూ.